హాస్పిటల్లో ఎవరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు? ఉమ్, ఎవరి మీద క్రిమినల్ కేసు రన్ అవుతుంది? ఉమ్, ఓ కమిటీ వేయడం, విచారణ క్లోజ్. చచ్చిపోయారు 25 మంది దాకా, ప్రాణాలు పోయినాయి 25 మంది దాకా. ఉమ్, ఎవరిది బాధ్యత లేదు ఉమ్, కదా. ఉమ్, పరకామణి ఇష్యూలో ఏంటి, ఉమ్, అటు దొంగతనం చేశాడు, 8, 9 $100 నోట్లు. ఉమ్, యాజ్ ఫర్ నామ్స్ క్రైమ్, నో డౌట్. అందులో శిక్షిస్తే ఉమ్, 15 రోజులు, నెల రోజులు వేస్తారు మొట్టమొదటిసారి దొరికినందుకు. ఉమ్, కానీ అతను ఏళ్ల నుంచి దొంగతనం చేశాడని తేలింది. ఉమ్, అవును. అతన్ని దబాయిస్తే చెప్పాడు అతను. ఉమ్, దాంతో అతను ఇక అతన్ని జైల్లోకి వెళ్ళిపోతాడు, మీ కుటుంబం పరువు పోతుందంటే వాళ్ళు డబ్బులు ఇచ్చారు. కానీ దేవుడు ఉమ్, అట్లా కోరుకోలేదు అనుకుంటా. అతని బతుకుని ఇప్పుడు రోడ్డు మీద పడేశారు కదా. ఉమ్, ఇప్పుడు అంతకుముందు ఆ పేరు కూడా బయటికి రాకుండా చూశారు. ఉమ్, కానీ దేవుడి ఉద్దేశంలోనే అతను నేరస్తుడని జనానికి తెలియాలనుకున్నట్టున్నాడు. ఉమ్, ఆ కుటుంబం కవర్ చేయడానికి తమ 90% ఆస్తి రాసి ఇచ్చినా కూడా అతను ప్రపంచం ముందు ఆ దొంగగా నిరూపించబడాలనుకున్నట్టున్నారు దేవుడు. ఉమ్, ఎందుకంటే దేవుడు తలుచుకోకుండా జరుగుతుంది ఇదంతా. జడ్జి గారు తలుచుకున్నారు దీన్ని. ఆయనే పాపం ఆయన సొంత డబ్బులు కష్టార్జితం నుంచి 50 లక్షల రూపాయలు తీసి ఇచ్చి మరి రిజిస్ట్రేషన్ పెట్టుకున్నారు. ఉమ్. అది వీళ్ళకి అనుకూలమైనటువంటి వ్యక్తే. కాకపోతే అంటే నిబంధనలు ఉల్లంఘించి ఇవన్నీ చేశారనేది కదా. నిబంధన ఎక్కడుందండి అసలు? తిరుమల తిరుపతి దేవస్థాన నిబంధనలు స్వయం లిఖితాలు. అవి స్వయం లిఖితాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు దాన్ని ఏమంటారు,